హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఆల్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ పట్టు అండి, పట్టు శారీ, మాంగళ్యం పట్టు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది ఈ శారీలో. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పళ్ళు పాట అండి. 1 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్ చూసినట్లయితే ఒక 4 బంచెస్ స్టైల్లో ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారనమాట. చుట్టూ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి లీఫ్ వర్క్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే చిన్నగా మామిడి పిందెలతో డిజైన్ ఇచ్చారు. అలాగే జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఫుల్ 1 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. కొంచెం బిగ్ సైజ్లోనే కడ్డీ టైప్లోనే బోర్డర్ ఇచ్చారు. దానికి ఎడ్జెస్లో మనకి మ్యాంగోస్తో ఒక లైన్ లాగా తీసుకున్నారు. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుందండి. ఇది ఒక బోర్డర్ మాత్రమే కాదు, కడ్డీ బోర్డర్. తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్లో కొంచెం సన్నటి లైన్స్ లాగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి బంచెస్ అంటే డ్రాప్ టైప్లో డిజైన్ కూడా క్రియేట్ చేశారనమాట. ఈ బిగ్ సైజ్లో మనకి బోర్డర్ ఏదైతే ఉందో స్కర్ట్ బోర్డర్ లాగా సేమ్ సెకండ్ వైపు కూడా ఈ శారీకి కంటిన్యూ చేశారు బోర్డర్లో. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్, చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్. దాంట్లో ఏంటంటే పైన మనం ఏదైతే చిన్న చిన్న డ్రాప్ టైప్ డిజైన్ చూసామో ఈ డిజైన్ని మనకి అక్కడక్కడ ఇచ్చారు శారీలో. అంటే బోర్డర్లో కాకుండా శారీలో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు, కానీ అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. అంటే కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా మనకి సేమ్ కలర్లో ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఆల్రెడీ మొత్తం కూడా డిజైన్ చేసేసి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది. చిన్న చిన్న డైమండ్ లాగా డిజైన్ వచ్చింది జరీతో, ప్లస్ కడ్డీ బోర్డర్ కూడా సేమ్ అండి. ఈ శారీ కాస్ట్ ఎంత? 17,600 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 17,600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అండి. లైట్ వెయిట్లో ఉప్పాడ పట్టు, ఓకే. బ్లూ కలర్. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పైననే పళ్ళు ఇచ్చారండి. కాకపోతే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీనిపైన మనకి జరీ కలర్ కాకుండా జరీలోనే యాంటిక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చిందనమాట. ఒక్క పళ్ళులోనే మనకి 2 రకాల డిజైన్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ పైన బొకే స్టైల్లో ఒక డిజైన్ ఉంటుంది. ఒక 5 బంచెస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్లో మనకి చిన్న బంచెస్ తీసుకున్నారు. ఎడ్జ్లో చూసినట్లయితే కడ్డీ బోర్డర్, తర్వాత కొంచెం ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ కూడా ఉంటుంది. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము. మనకి కడ్డీ స్టైల్లోనే యాంటిక్ జరీతోనే ఫినిషింగ్తోనే మనకి బిగ్ సైజ్లో కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. తర్వాత ఇక్కడ ఏవైతే బంచెస్ కనిపిస్తున్నాయో ఇది 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి పింక్ కలర్, గ్రీన్ కలర్, యాంటిక్ కలర్ కాంబినేషన్ 3 కలర్స్ వేరియేషన్తో బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా అక్కడక్కడ కొంచెం తీసుకున్నారు, అంటే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ. కింద మాత్రం కంటిన్యూగా బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండి. 2.5 మీటర్స్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఎక్కువ గ్యాప్ కాకుండా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ బంచెస్ని డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ సేమ్ కలర్, అంటే పళ్ళు కూడా సేమ్ కలరే ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 11,520 రూపీస్. 11,520 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొల్లం పట్టు లైట్ వెయిట్లో వస్తుంది. కొల్లం పట్టు లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా ఎల్లో షేడ్లో ఉంటుంది. అలాగే పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ పైన 1 మీటర్ కూడా మొత్తం కూడా సిల్వర్ జరీతో మాత్రమే ఉంటుంది. గోల్డ్ జరీ యూజ్ చేయకుండా దీంట్లో ఈ శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీతోనే ఇచ్చారు. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్స్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. కింద చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి దర్బార్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి చెక్స్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపించే విధంగా తీసుకొచ్చారు ఈ డిజైన్ని. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది డిజైనింగ్లో. ఒకటి వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్.
2 కలర్స్ కాంబినేషన్ వేరియేషన్తో టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది శారీ. దీంట్లో యూస్ చేసిన జరీ అంతా కూడా సిల్వర్ జరీ యూస్ చేశారు. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాము. పళ్ళు కలర్ పింక్ వచ్చింది. పళ్ళు కలర్ ఓకే, పింక్ కలర్. ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్తో బ్లౌజ్, ప్లస్ పైన ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అండి, కింద బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు పింక్ కలర్ లైన్స్తో. ఈ సారీ కాస్ట్ 7,995 రూపీస్. 7,995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. శమంతక పట్టు అండి. లైట్ వెయిట్లో శమంతక పట్టు. ఓకే, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా హిల్స్ టైప్లో డిజైన్ చేశారు. ఈ అవుట్లైన్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ లోపల స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లీవ్స్ బంచ్ని ఇచ్చారనమాట హిల్స్ లోపల. ఆ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతోనే ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్, మ్యాంగో డిజైన్ అండ్ చిన్న చిన్నగా డైమండ్స్ లాగా ఉన్నటువంటి డిజైన్ కూడా యాడ్ చేశారు. బోర్డర్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. వన్ సైడ్ చూసినట్లయితే మనకి సన్నటి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్ కూడా మనకి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే, శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా దగ్గర అండి, మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఎక్కడా కూడా గ్యాప్ అనేది కనిపించకుండా ఈ స్మాల్ సైజ్లో బుటీస్ దగ్గరగా ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాము. అంటే పళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ మనకి సేమ్ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అలాగే ఎడ్జెస్లో బోర్డర్స్ ఏవైతే చూసామో శారీకి రెండు వైపులా సేమ్ బోర్డర్స్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ అండి 8,495 రూపీస్ అండి. 8,495 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. గాంధర్వ పట్టు అండి. లైట్ వెయిట్లో గాంధర్వ పట్టు. ఓకే, బ్రైడల్ కలెక్షన్. కాకపోతే ఇది మనకి బుటీస్ని ఎలివేట్ చేశారనమాట. శారీ అంతా కాకుండా జరీతో మనకి చిన్న చిన్న బుటీస్ని ఎలివేట్ చేశారు. ఇది వచ్చేసరికి బ్లూ షేడ్లోనే ఉంటుంది శారీ మొత్తం కూడా. కాకపోతే బ్లూ షేడ్లోనే 2 కలర్స్ వేరియేషన్ అనేది చూపించారు. ఇక్కడ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన బంచెస్ ఇచ్చారనమాట. అది కూడా జరీ వచ్చేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. 3 లైన్స్ వైజ్గా తీసుకున్నారు. మధ్యలో వేరియేషన్ కోసం మనకి ఆరో మార్క్ లాగా ఇచ్చారు ఈ శారీకి. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్కి కింద బోర్డర్కి ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక క్రీపర్ పార్ట్ని, బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి జరీ తీసుకున్నారు కదా, ఒక క్రీపర్ పార్ట్ని ఇచ్చారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో బిగ్ సైజ్ తీసుకున్నారు. బ్లూ కలర్ పళ్ళు కలర్లోనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. శారీ మొత్తం కూడా మనకి ఒక లైన్ వచ్చేసరికి ఎలివేట్ చేశారు జరీతో, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. అంటే సేమ్ డిజైనే, కాకపోతే ఏంటంటే ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ సెల్ఫ్ డిజైనింగ్తో క్రీపర్ యాడ్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ బంచెస్ అనేది చిన్న చిన్న బుటీస్ని మనకి ఎలివేట్ చేస్తూ ఫుల్ కాంట్రాస్ట్గా క్రియేట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ప్లస్ శారీ మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ ఉంది కదా, మ్యాంగో డిజైన్ నేను చూసాం ఇందాక, సేమ్ అదే డిజైన్ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్స్ పైన కింద వచ్చేసరికి మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి 5,185 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? లైట్ వెయిట్ జగల్పూర్ సిల్క్ అండి. లైట్ వెయిట్లో జగల్పూర్ సిల్క్. ఓకే, పళ్ళు పార్ట్ మిడిల్లో అంతా కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అది కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్, అది కూడా జూట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జూట్లో సిల్క్ మెటీరియల్ టెంపుల్ టైప్లో కనిపిస్తుంది డిజైన్ అంతా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జూట్ మిక్స్లోనే కొంచెం కడ్డీ టైప్లో బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుంది. పైన వచ్చేసరికి టోటల్గా మనకి ప్లెయిన్ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి, జూట్ కలర్ కాంబినేషన్ జూట్ మిక్స్తో. కింద మాత్రం ఒక వేరియేషన్ చూపించారు. ఆ పళ్ళులో మనకి టెంపుల్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే టైప్లోనే మనకి ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అది కూడా ఏంటంటే మొత్తం మిక్స్ లాగా కాకుండా సపరేట్ లైన్స్లోనే మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. కొంచెం లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ వేరియేషన్తో ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కింద బోర్డర్ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. పైన మాత్రం కడ్డీ బోర్డర్ కామన్గా అదే ఉంటుంది. కింద మాత్రం మనకి టెంపుల్ బోర్డర్తో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2085 రూపీస్. 2085 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కొల్లం సిల్క్ అండి. లైట్ వెయిట్లో కొల్లం సిల్క్. అవునండి. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్స్. ఫ్యాన్సీ సారీ, క్రీమ్ కలర్ సారీ బ్యాక్గ్రౌండ్ అండి. దీనిపైన ఏంటంటే మొత్తం కూడా మనకి చిన్న చిన్నగా బుటీస్ లాగా ఇచ్చారు పర్పుల్ కలర్ కాంబినేషన్తో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. అది కూడా మనకి సైజెస్లో వేరియేషన్ అనమాట. ఒక్కొక్క లైన్ వచ్చేసి మనకి సైజెస్లో డిఫరెన్స్ చూపించారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. తర్వాత ఇక్కడ పళ్ళులో అలాగే టోటల్ శారీ అంతా కూడా ఇక్కడ మనకి పర్పుల్ కలర్తో ఏదైతే చిన్న చిన్న బుటీస్ కనిపిస్తుందో ఈ బుటీస్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్స్లో కూడా మనకి వేరియేషన్ చూపించారు. పైన వచ్చేసరికి క్రీమ్ కలరే ఉంటుంది. కింద వచ్చేసరికి లైట్ బ్లూ అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్తో లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి పర్పుల్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్లో పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా శంకు టైప్లోనే ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. కొంచెం బ్రైట్గా అంటే లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వలన మనకి బ్రైట్గా కనిపిస్తుంది. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి లైన్స్ ఇచ్చారనమాట సేమ్ కలర్. పైన యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బూటీస్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్, ఇదే డిజైన్. సేమ్ రన్నింగ్ బ్లౌజే ఉందండి చిన్న చిన్న బూటీస్తో. సేమ్ కలర్ అయిపోతుంది అనుకున్నట్లయితే కనుక ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసి మనం డిజైన్ చేయించుకోవచ్చు క్రీమ్ కలర్ పైపింగ్తో. ఈ శారీ కాస్ట్ 1305 రూపీస్. 1305 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జర్మనీ షిఫాన్లో మనకు పిటాయి వర్క్. బ్లాక్ కలర్. అవునండి. షిఫాన్ సారీ లోపలనే మనకి కొంచెం మరూన్ కలర్ కాంబినేషన్తో షిమ్మర్ మిక్స్ డిజైన్ కనిపిస్తుంది. సారీ మొత్తం ఉంటుందండి. సారీ మొత్తం వస్తుంది. ఓకే, దీంట్లో వచ్చేసరికి మనకి పైన బోర్డర్స్ అంటే 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కానీ ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. లోపలంతా ఫిల్లింగ్ మనకి పిటాయి వర్క్తో. రెగ్యులర్గా ఏంటంటే మనకి పిటాయి వర్క్ అనేది ఓన్లీ అవుట్లైన్లో మాత్రమే ఇస్తారు. కానీ ఈ శారీకి వచ్చేసరికి బ్రైట్గా కనిపించడం కోసం పిటాయి వర్క్ అనేది లోపల ఫిల్ చేస్తారనమాట. దీంట్లో ఇంకొక కలర్, ఇంకా 2 కలర్స్ కూడా మిక్స్ ఉంది. గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్. మరూన్ కలర్ ఆల్రెడీ శారీలో షిమ్మర్ మెటీరియల్ కొంచెం షైనింగ్ కనిపిస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న బుటీస్ అండి మొత్తం సీక్వెన్స్తో జరీతో మిక్స్ చేసి మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ప్లస్ ఒకటి గ్రీన్ అండ్ గోల్డ్, ఇంకొకటి మరూన్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారు. 2.5 మీటర్స్ మాత్రం మనకి అట్లా కొంచెం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా. 2.5 మీటర్స్ తర్వాత మనకి కుచిళ్ళ పార్ట్ మొత్తం చాలా హెవీగా డిజైన్ చేశారు. కింద కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా కుచిళ్ళ పార్ట్ కొంచెం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా ఎక్కువగా సిల్వర్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ యూజ్ చేశారు దీంట్లో. శారీ మొత్తం అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ రన్నింగ్ లో వస్తుంది. బ్యాక్ నెక్ పార్ట్ ఆల్రెడీ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ ని ఒక 3 బుటీస్ ని ఇచ్చేసి పైన షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2875 రూపీస్. 2875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ అండ్ షిఫాన్ హాఫ్ అండ్ హాఫ్లో వస్తుందండి. జూట్ అండ్ షిఫాన్ మెటీరియల్, లంగావని స్టైల్. ఓకే, షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ మాత్రం మనకి జూట్ మెటీరియల్ డిజైన్ చేశారు. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ క్రీపర్స్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్. ఆ పైన వచ్చేసి మనకి బోర్డర్స్ కలర్ఫుల్గా ఇచ్చారు. ట్రెడిషనల్ కలర్స్ 2 కలర్స్ దీంట్లో మిక్స్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మరూన్ కలర్ బోర్డర్, మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్లో వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ పైపింగ్ ఇచ్చారు కదా బోర్డర్లో, ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ పైన స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా హెవీగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. సేమ్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని మనకి 2 లైన్స్ వైజ్గా ఇచ్చేసి తర్వాత మనకి ఒక డైమండ్ లుక్ వచ్చే విధంగా కొంచెం జరీతో ఇచ్చారు డిజైన్. ఆ పైన వచ్చేసరికి మొత్తం కూడా జరీతోనే హెవీ ఫిల్లింగ్ ఇచ్చారనమాట స్కర్ట్ బోర్డర్ టైప్లో. ఈ శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 1890 రూపీస్. 1890 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ మణిపూర్ సిల్క్ అండి. లైట్ వెయిట్లో మణిపూర్ సిల్క్ మెటీరియల్.
పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. దానిపైన మనకి సింగిల్ థ్రెడ్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. అంటే ఫ్లవర్ డిజైన్ హెవీ క్రీపర్స్ కాకుండా కొంచెం సింపుల్గా ఉండే విధంగా డిజైన్ చేశారు ఈ శారీ వచ్చేసి. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి చిన్నగా మ్యాంగో డిజైన్ బోర్డర్ వచ్చింది, తర్వాత మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన లోటస్ ఫ్లవర్ బోర్డర్, తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు నుంచి కూడా కంటిన్యూ చేశారు, శారీ ఎండ్ వరకు ఉంటుంది. ప్లస్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ శారీకి 2 సైడ్స్ కూడా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మధ్యలో ప్లెయిన్ బోర్డర్స్ వదిలేసి ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్. ఓకే, బ్లౌజ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తోని మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. పళ్ళులో వచ్చిన కలర్స్ వేరియేషన్తోనే మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 975 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అస్సాం కోట అండి. అస్సాం కోట. ఓకే, అస్సాం కోటలో ప్రింటెడ్ 3 కలర్స్ అని, అవునండి. బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇది మొత్తం ప్రింటెడ్ స్టైల్లో Printed వచ్చింది, style. కోటా మెటీరియల్. దీనికి బోర్డర్ చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్తో సర్కిల్స్ లాగా ఉన్నటువంటి ప్రింటెడ్ ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. సేమ్ డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ పైన వచ్చింది సేమ్ డిజైన్. దాని తర్వాత మనకి ఎల్లో కలర్ బోర్డర్, మిడిల్ పార్ట్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అన్ఈవెన్గా ఉండే విధంగా మొత్తం జిగ్జాగ్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, కలర్ చాయిస్ కూడా ఉన్నది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చారో, ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ ఇచ్చారు, అంటే సెల్ఫ్ బోర్డర్ కింద వస్తుంది. అవునండి. మధ్యలో వేరియేషన్ కోసం క్రీమ్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 975 రూపీస్. ఓన్లీ 975 రూపీస్కి కోటా సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాటన్ సారీ అండి. సమ్మర్ కాటన్ సారీ. ఇది పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ టోటల్గా మనకి 1 మీటర్ వచ్చింది. ప్యూర్ కాటన్ మెటీరియల్. పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ కూడా వచ్చింది. ఒక బ్లాక్ మొత్తం కూడా మనకి లైన్స్ వైజ్గానే ఉంటుంది, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు, అంటే ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇంకొక బ్లాక్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్, అలా ఫ్లవర్ డిజైన్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో క్రీమ్ కలర్, గ్రే కలర్ అండ్ మరూన్ కలర్ లాగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ లైన్స్ వైజ్గానే కనిపిస్తుంది. పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్రిక్ కలర్, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. తర్వాత మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో బ్రిక్ కలర్ కాంబినేషన్తోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తీసుకున్నారు. కింద మాత్రమే కొంచెం వేరియేషన్ మనకి, అంటే ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించడం కోసం ఇంతకుముందు మనం పళ్ళులో ఒక బ్లాక్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే చూసామో ఆ డిజైన్ని మిడిల్లో ఇస్తూ 2 సైడ్స్ ఎడ్జస్ట్లో కూడా మనకి గ్రీన్ కలర్తో సెల్ఫ్ లైన్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్. ఓవరాల్గా శారీ అంతా చూసినట్లయితే ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. కాటన్లో కూడా మనకి ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇంతకుముందు మనం పళ్ళు చూసినప్పుడు ఇక్కడ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇది బ్లౌజ్ పార్ట్. 4 కలర్స్ వేరియేషన్తో ఒక 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 895 రూపీస్. ఓన్లీ 895 రూపీస్కి ప్యూర్ కాటన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కాటన్ అండి. లైట్ వెయిట్ కాటన్లో మనకు ఫ్యాన్సీ డిజైనర్. అస్సాం కాటన్ లైట్ వెయిట్ శారీలో మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. అవునండి. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మెరూన్ కలర్, గ్రే కలర్, అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్, లైట్ అక్కడక్కడ క్రీమ్ కలర్ కూడా యూస్ చేశారు. పళ్ళు వచ్చేసరికి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్తో ప్రింటెడ్, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మనకి చాక్లెట్ కలర్ ఒక చోట, మరూన్ కలర్ ఒక చోట తీసుకున్నారు. తర్వాత అంతా జిగ్జాగ్ లైన్స్, మిర్రర్ వర్క్ రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే సపరేట్గా బోర్డర్స్ ఇచ్చారండి. ఎప్పుడు మనం కాటన్
శారీస్ అనగానే ప్రింటెడ్ స్టైల్లోనే బోర్డర్స్ చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి రెడ్ కలర్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ పైన లైన్స్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా లైన్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి ఏంటంటే యాక్చువల్గా కింద మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఇస్తారు, కొంచెం బోర్డర్ హెవీగా ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా పైన షోల్డర్ పార్ట్లో జిగ్జాగ్ లైన్స్ చాక్లెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ మధ్యలో యాడ్ చేసుకుంటూ వచ్చారు. పైన కూడా మనకి ఒక వేవ్స్ లైన్తో ఒక చిన్న బోర్డర్ మిర్రర్ వర్క్తో వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్, చాక్లెట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇంతకుముందు మనం పళ్ళులో ఏ డిజైన్ అయితే చూసామో లీవ్స్తో ఉన్నటువంటి డిజైన్, ఆ డిజైన్ని కంటిన్యూ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కనిపిస్తుంది. ప్లస్ ఫ్యాన్సీ లుక్ ఉంది, కాటన్ మెటీరియల్ మొత్తం కూడా డిజైనర్ వేర్లో మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు ఈ శారీ పైన. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ క్రీమ్ కలర్ ప్లేన్, క్రీమ్ కలర్. హ్యాండ్స్ పార్ట్లో మనకి సేమ్ బోర్డర్తో పాటు మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 2095 రూపీస్ అండి. 2095 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటిదాకా శారీ చూసాం మేడం, ఇప్పుడు లంగా ఓని. ఓకే, హాఫ్ శారీ. రెగ్యులర్గా చూసేది ఏంటంటే మనకి హాఫ్ శారీస్లో మొత్తం నెట్టెడ్ మెటీరియల్ చూస్తుంటాం. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్లో కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మనకి ప్లెయిన్ కాకుండా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. లీఫ్ వర్క్ లాగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అది గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్, అది కూడా ఫుల్ అంబ్రిల్లా కట్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్ టైప్లో ఉంటుంది, హెవీ బోర్డర్ ఇచ్చారు. షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్స్, తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్. ఇక్కడంతా కూడా మనకి ప్యాచెస్ని ఇచ్చారనమాట. చిన్న చిన్న పర్ల్స్ ఉన్నటువంటి ప్యాచెస్, మధ్యలో కుందన్ ఇచ్చారు పింక్ కలర్తో. సేమ్ ఇక్కడ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు, కుందన్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్. ఇది టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్. కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. కాకపోతే అక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు కదా డిజైన్, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అటు ఇటు షిమ్మర్ మెటీరియల్, బ్లూ కలర్ పైపింగ్ అండ్ పింక్ కలర్ పైపింగ్, మధ్యలో వచ్చేసరికి స్టోన్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. దీనికి ఓనీ అండి, ఓనీ క్రీమ్ కలర్లు ఇచ్చారండి. క్రీమ్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓనీ ఇచ్చారు. దీనిపైన అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. 2 సైడ్స్ మాత్రం స్మాల్ సైజ్లో బోర్డర్ అనేది ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి బిగ్ సైజ్లో మధ్యలో వెల్వెట్ మెటీరియల్ని కూడా యాడ్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4675 రూపీస్. 4675 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.